కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి పరుల ఆట కట్టిస్తుందని అంతా భావించారు. అక్రమంగా దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అలాంటివేమీ జరగకపోగా కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక దారుణాలు జరిగాయి. అందులో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం కేసు ఒకటి. గతేడాది జూలై 21న ఈ ఘటన జరిగింది. ఇక ఈ కేసులో కీలక పాత్రధారి సూత్రధారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ అయిన ముని తుకారాం. ఘటన జరిగిన రెండో రోజే ఈయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక తిరుపతిలోని ఈయన నివాసంలో పోలీసుల తనిఖీల్లో విస్మయపరిచే విషయాలు వెలుగులోకొచ్చాయి. భారీగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ కు సంబంధించిన ఫైల్స్ దొరికాయి. దీనిపై తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే తుకారాంని పట్టుకోవడంలో పోలీస్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తుకారాం విదేశాలకు పారిపోయాడు. ఇక ఆయన పరారైన తర్వాత పోలీసులు తీరిగ్గా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. దీని వెనుక పెద్దిరెడ్డి హస్తముందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే తుకారాం అమెరికాలోని మిస్సోరీలో రామ్మోహన్ అనే బంధువు ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అమెరికాలో ఉండటానికి విజిటింగ్ వీసా గడువు కేవలం 6 నెలలు మాత్రమే. కానీ తుకారాం 7 నెలలుగా అక్కడే ఉంటున్న పోలీసులు మాత్రం ఆయన్ను వెనక్కి రప్పించలేకపోతున్నారు. దీని వెనకున్న మతలబేంటో తెలియడం లేదు. తుకారాం గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ 5 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఆయన టీచర్ గా ఉన్నప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా పెద్దిరెడ్డి దగ్గర పిఏగా పనిచేశారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలకు తుకారామే ప్రత్యక్ష సాక్షి. ఇక ఈ ఫైల్స్ దహనం కేసులో తుకారాం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినట్లు పోలీసుల దగ్గర సాక్ష్యాలున్నాయి. అసలు ఈ కేసు దర్యాప్తు ముమ్మరమవుతోందని తెలిసిన వెంటనే తుకారాం ఎలా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు? ఆయన ఇంట్లో సోదాలు జరుగుతుండగానే విదేశాలకు పారిపోమని ఆదేశించింది ఎవరు? అందుకు ఏర్పాట్లు చేసిందెవరు? 7 నెలలుగా అమెరికాలో ఉంటున్నందున అవుతున్న ఖర్చన్నిటికీ భరిస్తోందెవరు? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలాయి. ఈ అంశాలన్నింటిపై దర్యాప్తు చేయాల్సిన సిఐడి ఆ దిశగా ఫోకస్ చేయడం లేదు. గతేడాది జూలై 21 నుంచి 30వ తేదీ వరకు తుకారాం ఎవరితో టచ్లో ఉన్నారో కూపీలాగితే పై ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. కానీ సిఐడి మాత్రం మొద్దు నిద్రలో ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఫైల్స్ దహనం కేసులో తుకారాం A4 నిందితుడిగా ఉన్నారు. గతేడాది డిసెంబర్లో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ అది విచారణలోనే ఉంది. ఆయనకు అనుకూలంగా ఎలాంటి తీర్పు రాలేదు. ఇప్పటికైనా సిఐడి నిద్రమత్తు వీడి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. పైగా తుకారాం వీసా గడువు కూడా ముగిసింది. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఏ విధంగా డిపోర్టేషన్ ప్రక్రియతో ఇండియాకు రప్పించారో తుకారాంని కూడా అలాగే రప్పించాలి. తుకారాం పోలీసుల చేతికి చిక్కితే ఈ కేసులో ఉన్న ప్రధాన సూత్రధారులంతా బయటకొస్తారు. మరి సర్కార్ ఈ విషయంపై దృష్టి సారిస్తుందా? సిఐడిపై ఒత్తిడి పెంచి దర్యాప్తును పరుగులు పెట్టిస్తుందా? తుకారాంను ఇండియాకు రప్పిస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.